అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్రమంతటా కల్పించబడింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో ఫ్రీ బస్ ఫ్రీగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. ఘాట్ సెక్షన్ తగ్గించు నాన్ స్టాపులు సూపర్ లగ్జరీ తప్ప, ఏసీ బస్సులు తప్ప ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లె వెలుగులో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉండాలి. కర్ణాటక కానీ తమిళనాడు వాళ్ళకి చెల్లుబాటు కాదు. వాళ్ళ ఒరిజినల్ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. ఒకటి ప్లస్ నాన్ స్టాపుల్లో చెల్లుబాటు కాదు. దాని ద్వారా ఇక్కడ మాకు రోజుకి 5 లిస్ట్ 6 లిస్టుల వరకు లాస్ వస్తుంది అనుకున్నాం. దాని గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తానండి. అది కూడా నాకు సపరేట్ టికెట్ పెట్టాము. శ్రీశక్తి పథకం దానికి సపరేట్ టికెట్ ఇస్తాము. ఎంత అమౌంట్ వాళ్ళకి వస్తుందని చెప్పి కూడా ఆ టికెట్లో తెలుస్తుంది. వాళ్ళకి 110 రూపాయల, వాళ్ళకి 50 రూపాయల, వాళ్ళకి ఎంత లాభం చేకూరింది అనేటట్టుగా కూడా పెట్టాం. ఎక్కిన వాళ్ళకి నాకు ఇంత లాభం వచ్చింది, గవర్నమెంట్ ద్వారా నాకు ఇంత లాభం వచ్చిందని చెప్పని టికెట్లో కూడా వచ్చేట్టుగా పెట్టాం. సో వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ప్రయాణం చేసిన నాకు 100 రూపాయలు మిగిలిందా, 150 మిగిలిందా, 200 మిగిలిందా అని చెప్పి. మన దగ్గర నుంచి ఏమంటే కర్నూలు కానీ, నెల్లూరు, తిరుపతి ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు. పులివెందులు, అల్ట్రా పల్లె వెలుగు, కడపకి ఉన్నట్టుగా నాన్ స్టాప్ తప్ప కడప పోయే ఆర్డినరీలు ఎక్స్ప్రెస్ అన్ని కూడా ప్రయాణం చేయొచ్చు ఇష్టంగా. ఆధార్ కార్డు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఉండాలి. ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, అడ్రస్ ప్రూఫ్ ఉన్న కార్డు ఏదైనా సరే గవర్నమెంట్ ఇచ్చిన ఏ కార్డు అయినా చూపించి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రం అంతటా కూడా. డిపో నుంచి పల్లె వెలుగులు 76 ఉన్నాయి, అల్ట్రా పల్లె వెలుగు 4 ఉన్నాయి, ఎక్స్ప్రెస్ 25 ఉన్నాయి. మొత్తం 105 బస్సులు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా. జిల్లాగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. అక్కడ నెల్లూరు పోయి నెల్లూరు కావాలి అక్కడ పోయి అక్కడ బస్సు ఎక్కచ్చు. రాష్ట్రం అంతటా ఇచ్చారు. జిల్లా వ్యాప్తం కాదు. ఇంతకుముందు ప్రయాణం చేయండి కాదు, రాష్ట్రం అంతటా ప్రయాణం చేయొచ్చు.